గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. కావలి నుండి మోహన్ గారు పంపించారు. నిత్య పూజలో కూడా ప్రతిరోజు ప్రాణప్రతిష్ఠ ఉద్వాసనలు చేయాలా తెలియచేయండి అంటున్నారు. నిత్య పూజలో ఆవాహన ప్రాణప్రతిష్ఠ ఉద్వాసన అనేటువంటివి లేవు. నైమిత్తికమైన వాటిలో మాత్రమే ఉంటుంది. మనం కొన్ని సందర్భాలలో ఒక్కొక్క ఉత్సవంలో ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన వారికి ఆవాహన ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఈ ఉపచార పూజ అనేది నైమిత్తికంలో చెప్తాం, కామ్యంలో చెప్తాం. నిత్య పూజలో ధ్యానము ఉంటుంది, పరమాత్మను ఆహ్వానము ఉంటుంది, ఆవాహన ఉంటుంది అంటున్నారు. నిత్య పూజలో ఆవాహనతో పని లేదు, స్వామి ఎక్కడ ఉంటాడు. అందులో మళ్ళీ ఇంకా లోతుకు వెళితే విగ్రహాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇవాళ రేపు చాలామంది విగ్రహాలు తెచ్చుకోవటం లేదు, సాలగ్రామం అసలు లేదు, ఏవో ఫోటోలు పెట్టుకుంటారు. వాటికి ఆవాహన లేదు, విసర్జన లేదు, స్నానం అసలే లేదు. ఎప్పుడు మనకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త వాటిని తుడుస్తాం. అది కొందరు భక్తులు పండుగ నాడు మరీ తుడుస్తారు. మనకు పండుగ, ఆయనకు పండుగ కావాలి కదా. కాస్త స్వామికి స్నానం పోతాం, కాస్త తుడుద్దాం, మంచి గంధం పెడదాం, మంచి వస్త్రం ఎలాగూ లేదు ఫోటోకు. వాటి చిత్రపటాలు పెట్టుకుంటే సగం పూజ తప్పుతుంది. విగ్రహాలుంటే ధ్యాన ఆది కార్యక్రమాలు ఉంటాయి. ప్రాణప్రతిష్ఠ ఉండదు, ఉద్వాసన ఉండదు. రమ్మనము పొమ్మనము, స్వామిని ఉంచుతాం, పూజ చేస్తాం. ఉండి తీసుకుంటే ఆయన అదృష్టం, తీసుకోకుంటే ఆయన అదృష్టం, మనదేం లేదు అనే స్థితిలో ఉన్నాం మనం. కానీ అది విధానం కాదు. పరమాత్మ ఇక్కడ ఉన్నాడనేటువంటి చక్కని భావనతోటి మనం స్వామిని ఆరాధిద్దాం. స్నానము చేయాలి, ఆచమనము ఇవ్వాలి. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ధూపం, దీపం, పుష్పం, హారం, నైవేద్యం, ఈ విధానాలన్నీ ఉన్నాయి. అది ఫోటోకైనా చేయాలి, విగ్రహానికైనా చేయాలి. కేవలం ఆహ్వానం, ప్రాణప్రతిష్ఠ, ఉద్వాసన తప్ప తక్కినవన్నీ నిత్య పూజలో మనం ఆచరిస్తాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.